సోదరులారా, ఖమ్మంలో సంచలనం సృష్టించిన వెలుగుమట్ల భూదాన భూమిలో కట్టిన ఇళ్ల కూల్చివేత జరిగి ఈ రోజుకు 33 రోజులు. మొన్ననే కోర్టులో రిట్ పిటిషన్ నెంబర్ 8399/2026 వేసిన వాళ్ళకి స్టే ఇవ్వమని అడిగితే ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. 15 ఏప్రిల్ 2026కి వాయిదా వేసింది. విచిత్రం ఏమంటే, ఎవరైతే పిటిషన్ వేశారో వీళ్ళే ఒక పార్టీకి సంబంధించి ఇది మా సొంత ఆస్తి అనే అన్నంత పద్ధతిలో అక్కడ సుమారు 20 కోట్లకు అమ్ముకున్నారు. వాళ్లే పోయి దొంగ అని మొత్తుకున్నట్టుగా రిట్ వేశారు. ఇందులో కోర్టు వారికి గవర్నమెంట్ వాళ్ళు ఏమి సమర్పించారంటే, రిట్టు మొత్తం 24 మంది వేస్తే దాంట్లో 1, 4, 6, 14 అండ్ 15 వీళ్ళకి ఆల్రెడీ ఇళ్ళున్నాయి అని చెప్పి ఆన్సర్ ఇచ్చారు. మిగతా వాళ్ళకి మేము పరిశీలిస్తున్నాము, కొంతమందికి ఇచ్చాము, మిగతా వాళ్ళకి ఇస్తామని చెప్పి కూడా కోర్టు వారికి వీళ్ళు సమర్పిస్తే కోర్టు పరిశీలించి ఈ ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి స్టే ఇవ్వలేము అని వాయిదా వేసింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, 2013 నుంచి ఇక్కడ భూ అక్రమాలు జరుగుతుంటే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 2 ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా గతంలో ఉన్నారు, పట్టించుకోలేదు. వీళ్ళ ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం వల్లనే ఇదంతా జరిగింది. అక్కడ కలెక్టరేట్ పడబోతుందని, కలెక్టరేట్ కడుతున్నారని, కలెక్టరేట్ కట్టారని వందల వేల మంది 6 జిల్లాల నుంచి ప్లాట్లు కొనుక్కొని అక్కడ వేసుకున్నారు. వాళ్ళందరికీ ప్రభుత్వ చర్య వల్ల నష్టం జరిగింది. అంటే ప్రభుత్వ దురాలోచన, దుష్టాలోచన, దుష్ట చర్య, నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం వల్ల వేలాది మంది పేదోళ్ళు ఆగమయ్యారు. దీనికి పాత్రదారులైన ప్రైవేట్ రాజకీయ పార్టీ సంస్థ అనుకున్న వాళ్ళు ఇది మా భూమి, మేము ఏమైనా చేసుకుంటామనే ఇష్టారీతిన ఒక మాఫియా ముఠ ఆర్గనైజ్ చేస్తే 13 సంవత్సరాలు ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదనేది ప్రజల యొక్క సందేహం. దీనికి ప్రభుత్వం ఇప్పటికీ సమాధానం చెప్పట్లేదు. ఏదేమైనా ప్రభుత్వం ఇప్పటికైనా అర్హులైన పేదోళ్ళందరికీ అక్కడ ఇళ్ళు ఇవ్వాలని కోరుతున్నాం. కానీ జరిగింది ఏంటంటే, చాలా మీడియాలు గొంతెత్తి ప్రపంచానికి కేకలు అందే విధంగా మాట్లాడాయి. రాజకీయ పార్టీలు పేదల భుజాల మీద తుపాకీ పెట్టి కాల్చి ఓట్లను రాల్చుకోవాలని పిచ్చి ప్రేలాపనలు పేలాయి. ఏ ఒక్కరు కూడా ఈ రోజు 33 రోజుల తర్వాత మాట్లాడే పరిస్థితి లేదు. మేము మికోవిజ్ టీమ్ 11 అనే మేము గతం నుంచి ఇప్పుడు తర్వాత కూడా దాన్ని వెంటబడుతున్నాం. అర్హులైనకి వాళ్ళకి మాత్రమే అది దక్కాలని కోరుతున్నాం. తర్వాత కూడా అదే కోరుతాం. మా దగ్గర రికార్డ్ ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి. అయితే ఇది 2018లో వీళ్ళు రిట్ వేశారు. అంతకుముందు వేసిన రిట్లో 9 మంది పేర్లే ఉన్నాయి. 2018లో వేసిన రిట్లో 175 పేర్లు ఉన్నాయి. దాంట్లో కూడా ఇది ఖమ్మం అర్బన్ మండలం అయినప్పటికీ ఖమ్మం రూరల్ మండలం అని తప్పుగా వేశారా, అవగాహన వేశారా గమనించాలి. అదేవిధంగా ఇందులో ఎవరైతే ఫిర్యాదుదారులుగా ఉన్నారో వాళ్ళ ఇంటి పేర్లు దాదాపు 95% ఇంటి పేర్లు పెట్టలే. ఎందుకు ఇట్లా మర్మంగా ఉంచారు? లేదు, ఆ 295 మంది తరపున మాత్రమే మాట్లాడేదైతే వీళ్ళు ఒక రిజిస్ట్రేషన్ వినోబా భూదాన వెల్ఫేర్ సొసైటీ అని చెప్పి రిజిస్ట్రేషన్ చేశారు సొసైటీని. ఆ రిజిస్ట్రేషన్ లో ఉన్న వాళ్ళు వరగాని కోటేశ్వరరావు, తాళ్ళూరు కృష్ణ, ప్రెసిడెంట్ సెక్రటరీగా మిగతా వాళ్ళు ఉన్నారు. ఇందులో వీళ్ళు గుమస్తాలు, కూలీలు అని రాశారు. ఈ గుమస్తా, కూలీ అని రాసిన వాళ్ళకి ₹1 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఈ సెక్రటరీ, కూలీ అని తాళ్ళూరు కృష్ణ ఇప్పుడు ఏదైతే జైల్లో ఉన్నాడో ఆయన కవిరాజ్ నగర్ లో ఉన్న ఇంటినే, ఆ ఇంటి నెంబర్నే ఆఫీస్గా పెట్టారు. మరి ఇంటి రిజిస్ట్రేషన్ లోనే మాకు ఇల్లు ఉందని పెట్టిన తర్వాత ఇల్లు లేదని రిట్టెట్టేశారు. ఇది గవర్నమెంట్ దీన్ని ఏమన్నా జీపీ ఇది పరిశీలించారా? ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం ఇది జీపీకి సమాచారం అందించిందా అంటే సోయి లేని వ్యవహారం లాగా ఉంది. ఇదే కాదు, ఇంకా లోతు పోతే 2014 నుంచి ఫైట్ చేస్తున్న వాళ్ళు ఈ 62 ఎకరాలు మాకు భూదాన బోర్డు అప్పచెప్పింది అంటున్నారు. భూదాన బోర్డు ప్రైవేట్ ఓపీడీఆర్ అనే యూసీసీఆర్ఎంఎల్
భారత విప్లవకారుల సమైక్యతా కేంద్రం ఇంకేదేదో చెప్పే వాళ్ళకి ఎట్లొప్ప చెప్పుద్ది? ఇది ప్రభుత్వ యంత్రాంగం కానీ, ప్రభుత్వం కానీ, మంత్రులు కానీ వాళ్ళని ఈ విషయం మీద ఖండిస్తున్నారా? మీడియా కానీ, రాజకీయ పార్టీలు కానీ పేదోళ్ళ కోసం లేని ప్రేమని ఒలకబోస్తున్న వాళ్ళు, ఒకల్తా పుచ్చుకున్న వాళ్ళు, మీ భూమి ఎట్లా అవుద్ది? ఇది ఈ 262 ఎకరాల 7 గుంటలకి సర్వే నెంబర్ 147, 148, 149కి సరిహద్దులు బాతమని ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తున్నాం. రండి, మేము కలిసి సరిహద్దులు ప్రభుత్వాన్ని ఎదిరించైనా సరిహద్దులు బాద్దాం. 62 ఎకరాలు అనేది ఇప్పుడు కాదు. నేను 2022లోనే ఈ 1000 కోట్ల అవినీతి మంత్రి పువ్వాడ మీద వేసిన పుస్తకంలోనే నేను 28, 29 అంశంలో ఈ 62 ఎకరాలను పెట్టాను. ఇది అక్రమార్కుల సక్రమార్కులు అని రాశాను. ప్రభుత్వానికి సొయ్యిందా అప్పుడు? పట్టించుకున్నారా? కానీ దాన్ని పరిగణలో తీసుకోవాలి. అదే కాదు, మొదటి నుంచి ఇస్తున్నది ఈ సమస్యకి పరిష్కారం ఎట్లా అని చెప్పి మికో విజ్ టీమ్ 11 మా టీం దాని మీద పదే సలహాలు ఇచ్చాం, సూచనలు ఇచ్చాం, ఫిర్యాదులు ఇచ్చాం, సలహాలు ఇచ్చాం, అభ్యంతరాలు తెలిపాం. అవి చెత్తబుట్టలు వేశారా, ఎక్కడ వేశారు, ఏమైనా అనేది తర్వాత చెప్తాను. ఏదేమైనా మొదటి నుంచి 2018లోనే వీళ్ళు రిట్ వేసినప్పుడు ఆ 185 మందికే వేసినప్పుడు ఆ 185 మందికి ఆన్సర్ ఇచ్చేవాళ్ళు లేక అది కొనసాగింది తప్ప వేరే మార్గం కాదు. అంటే ప్రభుత్వ నిర్లక్ష్యం అక్కడ కనపడ్డది. ఇప్పుడు కూడా ఈ సొసైటీ 15/2019 అని రిజిస్ట్రేషన్ చేశారు కదా. రిజిస్ట్రేషన్ చేసిన సంస్థ రిజిస్ట్రేషన్ నిబంధనల ప్రకారం ఆడిట్ చేపిస్తున్నదా? ఆడిట్ చేపించకపోతే ప్రభుత్వాన్ని సొసైటీ రిజిస్ట్రేషన్ చట్టాన్ని ఉల్లంఘించినట్లయితే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి కదా. ఇప్పటికే మొదటి నుంచి మేము చెప్తున్నది ఏంటంటే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అక్కడ గుడిసెలేయబడ్డాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం, బాధ్యత రాహిత్యం, వాళ్ళతో కుమ్మక్కు కావటం వల్ల వాళ్ళు ప్రైవేట్ సంస్థ మా భూమి అని చెప్పి వాళ్ళు 6 జిల్లాల్లో ఉన్న 5,000 మంది పేదలకి భూములు అమ్మారు 20 కోట్లకి. ఆ తర్వాత ఇది మా భూమి అని చెప్పుకునే హక్కు వాళ్ళకి ఎవరిచ్చారు అని ఎవరైనా క్వశ్చన్ చేస్తున్నారా? మా భూమి అని చెప్పేవాడు ఎవడు? ప్రైవేట్ సంస్థ. అది ప్రభుత్వ భూదాన భూమి. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాల్సింది రెవెన్యూ డిపార్ట్మెంట్. వాళ్ళకి 275 మందికి పట్టాలు ఇచ్చారని దాంట్లో వేస్తే తర్వాత 2019లో భూదాన బోర్డు సెక్రటరీ 1895 ప్లాట్లు 3 రకాల ప్లాట్లు చేసి అక్కడ వెంచరేసి అక్కడ స్కూల్ కూడా కొన్ని ఎకరాలు తీసినట్టుగా మ్యాప్ వేసి సంతకం పెట్టాడు. ఏం హక్కు ఉంది ఆయనకి? ఒక హక్కు పెట్టాడు. మరి 275 మందే కదా. మిగతా ప్లాట్లు ఎవరికి ఇచ్చారు? అది రికార్డు ఉందా? లేదు. అంటే దున్నపోతు మీద వాన కురిసినట్టు, అడవికి వెన్నెల కాసినట్టు ఈ పరిపాలన ఉన్నదనేది అర్థమవుతుంది. ఏమైనా ఇప్పటికైనా అక్కడ కూల్చిన వెంటనే 311 మందికి ఇక్కడ వాళ్ళకి, బయట వాళ్ళకి 101 మందికి పట్టాలు ఇవ్వడం అనేది సంతోషం. అదే విధంగా వెంటనే భూమి పూజ చేసి ఇల్లు లేకపోయినా కరెంట్ స్తంభాలు వేసి నిన్న మంత్రి గారు తుమ్మల గారు కూడా పోయి చూశారని తెలిసింది. సంతోషం. ఇప్పటికైనా మేము తుమ్మల గారికి తెలియజేసేది ఏంటంటే ఈ జిల్లాలో ముగ్గురు మంత్రులకి, పొంగులేటి గారికి, బట్టి గారికి తెలియజేసేది ఏంటంటే ఈ 412 మందిలో ముఖ్యంగా 311 మందిలో అనర్హులు ఉన్నారు. దాదాపు 30% మంది ఉన్నారు. ఇది కనుక కొనసాగితే ఈ అధికారులు ఇప్పటికే కోర్టులో వేసిన రిట్ పిటిషన్ కి ఆన్సర్ ఇస్తూ పొరపాటున 1406 జీవో నెంబర్ పొరపాటు జరిగింది, ఇచ్చాము, కొంతమందికి అనర్హులకు ఇచ్చాము, దాన్ని సరి చేసుకుంటామని చెప్పారు. అంటే ఇంత కీలకంగా ఇంత చర్చ జరిగే సమయంలో మీరు పొరపాటున జీవోలు ఇస్తారా? ఇక్కడ పొరపాటున ఇళ్ళు మంజూరు చేస్తారా? ఇక్కడ ఇళ్ళు మంజూరు చేసే ముందు రోజు, పట్టాలు ఇచ్చే ముందు రోజు టోకెన్లు ఇచ్చారు. ఎన్ ధనమ్మ అనే ఆమెకి టోకెన్ ఇచ్చారు. ఎట్లిచ్చారు అంటే టోకెన్ ఇచ్చారంటే అధికారులు ధృవీకరించి ఇచ్చారనే కదా. మరి తెల్లారి పట్టా ఎందుకు ఇవ్వలేదు అంటే వాళ్ళు ఏసీ కారులో వచ్చారని. అంటే ఏసీ కారులో వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఎట్లా టోకెన్ ఇచ్చారు, ఎట్లా గుర్తించారు? కాబట్టి బయటపడితే గాని దొంగలు, బయటపడనంత కాలమే దొరలు, బయటపడితే దొంగలని తేలుద్ది. కాబట్టి ఇప్పటికైనా ఈ 311 మందిలో దాదాపు 40%, 30% మంది అనర్హులు ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా దాన్ని గుర్తించి వడపోస్తే మంచిది. అలాగే అక్కడ నిజంగా గుడిసెలు వేసుకున్న వాళ్ళు ఎంతమంది, వాళ్ళల్లో అర్హులు ఎవరు అనేది కూడా తీసుకోవాలి. ఇప్పటి వరకు ఎవరు బయట పెట్టిన విషయం, మేము మాత్రమే పదే చెప్తున్న విషయం ఏంటంటే అక్కడ ఒకే కుటుంబంలో 4 ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉండి 15 ఎకరాల భూమి ఉండి నెలకి ప్రభుత్వ జీతాలు 6 లక్షల వరకు వస్తున్న వాళ్ళకి ఇల్లు కట్టుకుంటే దానికి సీలింగ్ వేసి
కట్టుకుంటే అక్కడ కూల్చితే అయ్యో ఇంత ఇల్లుని కూల్చారే అన్నారు, కానీ ఆ ఇల్లు ఎవరిదని చెప్పారా? వాళ్ళేనా అరువులు? ఆ పేదల కోసమేనా మీరు మాట్లాడేది? అక్కడే ఒక పోలీసు ఉద్యోగి డబ్బులు డూప్లెక్స్ ఇల్లు లాగా 40 లక్షలు పెట్టి కట్టాడు, ఆయన కూల్చినందుకు వాళ్ళ కోసమేనా మీరు మాట్లాడేది? అక్కడే 2 సంవత్సరాల క్రితం ఓపీడీఆర్ యూసీఐఎంఎల్ గుండాల ఖబర్దార్ అని ఒక వికలాంగురాలు మరియమ్మని కొట్టి ఇంట్లో నుంచి ఎల్లగొడితే చదువుకున్న బీఈడీ స్టూడెంట్ని దాని మీద వీడియో చేస్తే కేసు నమోదైంది. ఆమెకి ఇక్కడ అర్హతగా ఇచ్చారా? ఊళ్ళో ఇచ్చారని తెలుస్తుంది, నిజమో కాదో నాకు తెలియదు. ఆమె వికలాంగురాలు కూడా. అదే కాదు, 2 కాళ్ళు యాక్సిడెంట్ లో కొట్టేస్తే జయమ్మ అల్లుడు అనేటానికి డబ్బులు కట్టించుకున్నారు 6 లక్షల వరకు. వాళ్ళకి ప్లాట్ ఇయ్యలే. ఖమ్మంలో 10 సంవత్సరాలు బట్టి ఉంటున్నాడు ఆయన. ఖమ్మంలో ఏదో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన అర్హుడు కాదా? గుర్తించారా మీరు? అట్లాగే నెల్లూరి శ్రవంత్ అని వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర దాదాపు 10 లక్షల వరకు కట్టించుకున్నారు 3 దగ్గర. వాళ్ళకి ఆమె వికలాంగురాలు, ఆమెకి పట్టా ఇయ్యలే. అది మీ పరిశీలనలో లేదా? ఆమెకి ఎక్కడన్నా ఇల్లుందా? లేదు కదా. కాబట్టి ఇటువంటి వాటన్నిటిని ఇప్పటికన్నా పరిశీలిస్తేనే ఏం లేదు. లేదంటే చీకట్లో ఎక్కిరిస్తే నాకెవరన్నట్టుగా ఎవరి విజయాలను వాళ్ళు సంకలు కొట్టుకుంటే ప్రజలు ఎక్కడ గుణపాఠం చెప్పాలో చెప్తారు. మేము ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే, ప్రజల తరపున నిరంతరం ఉంటూ మంచి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ దుర్మార్గ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటూ ఈ పద్ధతిని గత కొంతకాలంగా సాగిస్తున్నాము. అవకాశం వస్తే, అవసరమైతే ఆకాశ రామన్నలమో, అడవి రాముళ్ళమో, అగ్గి రాముళ్ళమో, అన్న బలరాముడు రాములమో, శ్రీరాముళ్ళమో అవుతాము. అవసరమైతే అత్యధిక స్థానాలతోటి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం. ఆవేదన కలిగితే, ఆగ్రహానికి గురైతే, గుండెలు రగిలిపోతే, అసంతృప్తికి గురైతే అదే వ్యక్తులని పాతాళానికి ఎన్నికల్లో ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతామని తెలియజేస్తున్నాం. మా యొక్క టీం మికో విజ్ టీమ్ 11. ఇదేంటి విచిత్రంగా ఉందంటారా? దీని అర్థం, అంతరార్థం తర్వాత సందర్భాల్లో చెప్తాను. ఏదేమైనా తప్పనిసరి అయినప్పుడు మాత్రమే ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు అయ్యేంత వరకు తప్పనిసరి మాత్రమే వీడియోలు పెడతామని చెప్పాము. ఆ పద్ధతిలో పెడుతున్నాం. ఇప్పుడు నేను మాట్లాడిన వాటన్నిటికీ రికార్డ్ ఎవిడెన్స్ ఉన్నాయి. రికార్డుగా నేను చూపెట్టాల్సిన పరిస్థితి అప్పుడు చూపెడతాను. ఏదేమైనా అనర్హులకి ఇవ్వద్దని, అర్హులందరికీ ఇవ్వాలని, పేద ప్రజలందరికీ మేలు చేయాలని ఈ దొంగల ముఠాని మేము 681/2025 ఖానాపురం అర్బన్ పోలీస్ స్టేషన్ లో ఎప్పుడో ఎఫ్ఐఆర్ చేపిస్తే దాంట్లో 34 మంది నిందితులుంటే 16 మందినే ఎందుకు అరెస్ట్ చేశారు? అంతేకాదు, మేము ఈ దొంగలు ఎవరికైతే రసీదులు ఇచ్చారో వాళ్ళందరినీ 78 మందిని పోలీసులు వాళ్ళకి ఫిర్యాదులు ఇచ్చాం. ఈ 16 మంది జైల్లో పెట్టించే దానికి కారణం మేమే. ఆ రోజు ఎదిరించింది మేమే, ఈ రోజు పట్టించింది మేమే, రేపు వాళ్ళ భరతం పట్టేది కూడా మేమే. దీనికి ఇప్పటి వరకు పోలీస్ యంత్రాంగం సహకరిస్తున్నది, గతంలో సహకరించలేదు. కారణం ఏంటంటే ప్రభుత్వం యొక్క స్వభావాన్ని బట్టే ప్రభుత్వ యంత్రాంగాలు పనిచేస్తాయి. అప్పుడప్పుడు శ్రీధర్ లాంటి వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తారు, వాళ్ళ కుక్కల గతి పట్టుద్ది, అది వేరు సంగతి. కాబట్టి ఇదే కాదు, ఇంకో విషయం, ఇంకో వీడియోని 60 గజాల స్థలానికి ఖమ్మంలో ఏం జరుగుతుంది అనేది ఇంకో వీడియోలో చెప్తాము. ఏమైనా మేము ప్రభుత్వానికి ముఖ్యంగా తుమ్మల నాగేశ్వరరావు గారికి తెలియజేసేది ఏంటంటే, ఈ భూదాన యజ్ఞ బోర్డు స్థలంలో ఇప్పటి వరకు కొన్ని పొరపాట్లు గతంలో ఇప్పుడు జరిగాయి. ఇప్పటికైనా పొరపాట్లు జరగకుండా మేము ఇప్పటికే లెటర్ రాశాం. అక్కడికి ఒక చర్చల కోసం పోయిన బృందం ఏం చెప్తుందో ముందుగానే లెటర్ పంపాం. తర్వాత ఎప్పటికప్పుడు లెటర్లు ఇస్తున్నాం. లాస్ట్ లెటర్ నేను 6 పేజీలతోటి 10వ లెటర్ కూడా పంపించాను. వాటిని పరిశీలిస్తారా, పక్కన పెడతారా, చెత్త కుప్పలేస్తారా, తీసవతలేస్తారా? మా అవసరం ఎప్పుడు వస్తుంది, ఏం జరుగుద్ది, మేము తలుచుకుంటే మా టీం మికో విజ్ టీమ్ 11 ఏం చేస్తుంది అనేది బాగా తుమ్మల గారికి తెలుసు, అంతకుముందు పువ్వాడకి తెలుసు. కాబట్టి ఈ తెలిసిన దాన్ని తెలిసినట్టుగా మసలుకొని కార్పొరేషన్ ఎన్నికల వరకు మంచి నిర్ణయాలు తీసుకుంటారని, తీసుకోకపోతే దానికి మీరే తగిన ప్రతిఫలం చెల్లించాల్సి వస్తుందని తుమ్మల గారికి, గౌరవ తుమ్మల గారికి, వారి అనుచరులకి తెలియజేస్తున్నా. ఇంకొక మాట ఏమంటే, తుమ్మల గారి ఎమ్మటి ఇప్పటి వరకు తిరిగిన వాళ్ళు ఎవరన్నా ఇంత ప్రభుత్వాన్ని సంచలనం కలిగించిన, ఇంత చరిత్ర సృష్టించిన దాని మీద ఒక్కళ్ళన్నా ఈ విషయాన్ని ఖండించారా? వాళ్ళకి ఆ దమ్ముందా, ధైర్యం ఉందా, సమర్థత ఉందా, జ్ఞానం ఉందా, ఆ యొక్క ఫైట్ చేసి ఏది తప్పు కాదు అని చెప్పే సమయస్ఫూర్తి ఉందా? లేదు. కాబట్టి ఇప్పటికైనా అంగు ఆర్భాటాలు చేసి ఏనుగులు లాంటి కార్లు వేసుకొని, బ్యాస్లైట్లు పెట్టుకొని, నల్ల కద్దాలు పెట్టుకొని మొత్తం టీమ్గా వచ్చి సంబరాలు చేసే వాళ్ళని కాదు. ఎప్పుడైనా నిండుగా, నింపదిగా, మితిమీరిన
మితి మీరని నమ్మకస్తులం, మితి మీరితే కోఆట ఆడిచ్చే వెంటబడి తరిమేవాళ్ళం, మంచి కోసం మంజునాథులం, ఆక్రమిస్తే అక్రమాలు చేస్తే విక్రమాదిత్యులుగా మారుతామని తెలియజేస్తూ మికో టీమ్ విజ్ 11 తెలియజేస్తూ నా పేరు కోయిన్ వెంకన్న, నా ఫోన్ నెంబర్ 8985847634. నమస్తే.